హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మీకు మంచి వీడియో తీసుకొచ్చాను. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ప్రజెంట్ చాలామంది లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లంతో సతమతమవుతున్నారండి. యాక్చువల్గా థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వల్ల మనకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనేది వీడియోలో మీకు షేర్ చేస్తాను. థైరాయిడ్ అంటే ఏంటి, ఒక గ్రంథి అనమాట. ఇది ఏంటంటే సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఎప్పుడైతే మనకి దానికి తగినంత సప్లిమెంట్స్ లేకపోతే కంపల్సరీ మనకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేక, అలాగే తగినంత న్యూట్రిషన్ ఫుడ్ లేకనే ప్రాబ్లమ్స్ వస్తుందండి. మన బాడీలో న్యూట్రిషన్ ఫుడ్ ఉన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే మనం కెమికల్ ఫుడ్ తింటున్నాము, అలాగే గాలి కెమికల్ది పీల్చుకుంటున్నాము, అలాగే పొల్యూటెడ్లో ఉన్నాము, అలాగే తాగే నీరు కూడా పొల్యూటెడ్ అయిపోయింది. అందుకోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కంపల్సరీగా సప్లిమెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుందండి. బయట డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది కంటిన్యూగానే ఉంటుంది. మెడిసిన్స్ అయితే ఇస్తారు, వాడమని చెప్తారు. దీన్ని లైఫ్ లాంగ్ వాడాలన్నమాట. ఇందులో మనకి థైరాయిడ్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి హైపోథైరాయిజం, ఇంకోటి హైపర్ థైరాయిజం అనమాట. ఒకటేమో ఒకరు సన్నగా అవుతారు, అలాగే ఇంకొకరేమో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు లావుగా అవుతారు అనమాట. ఇది చూడండి, ఇక్కడ మనకి గ్రంథి అనేది అంటే లావ్ అవుతుంది అనమాట. థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి మెడ దగ్గర అది సీతాకోక చిలుక మోడల్లో ఉంటుంది కదా, లావ్ అయిపోతుంది అనమాట. లక్షణాలు ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా పిక్చర్లో, ఇక్కడ జుట్టు రావడం అవుతుందండి, అలాగే అలసట ఉంటుంది. అంటే ఏ పని చేసినా కూడా నీరసం అయిపోతాము, బాగా చల్లగా అవుతూ ఉంటుంది బాడీ అంతా. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం కదా, అలా ఉంటుంది. అదనంగా బరువు పెరుగుతూ ఉంటాం, అలాగే తగ్గుతూ ఉంటాము. మొహం ఎప్పుడు కూడా వాపుగానే ఉంటుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసిండ్రు కదా, ఇక్కడ మీకు ఆరోగ్యకరమైన థైరాయిడ్ ఇలా ఉంటుంది. పైన చూడండి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఎవరైతే ఉంటుందో అది వాచిపోతుంది అనమాట. అంటే మెడ దగ్గర మనకి ఇట్లా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. చాలామంది లేడీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. మన దగ్గర సొల్యూషన్ ఉందండి. ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్తో మనము తీసుకోవచ్చు. ఫుడ్ సప్లిమెంట్తో మరి సైడ్ ఎఫెక్ట్ వస్తుందంటే రాదండి. జస్ట్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మాత్రమే తీసేస్తుంది. పక్కన ఆర్గాన్స్ని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయడండి. మరి మెడిసిన్స్తో కలిపి కంపల్సరీ వాడాలంటే డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు కదా, ఆ మెడిసిన్స్తో పాటుగా నేను కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ చెప్తాను. అది 2 కలిపి వాడుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది, అలాగే కంట్రోల్లో ఉంటుంది అనమాట థైరాయిడ్. దీన్ని కంపల్సరీగా మనము కాల్షియం కంపల్సరీ తీసుకోవాలండి. అలాగే అవిసె గింజల నూనె ఉంటుంది, అంటే ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసి నూనె అండి. తర్వాత జ్ఞానధర్మ. ఈ కంపల్సరీగా వాడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. చాలామందికి ఏంటంటే ఇవి తింటే సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటారండి. అస్సలు ఏమీ ఉండదండి. మీరు డాక్టర్స్ ఇచ్చిన డైరెక్షన్స్ పాటించండి. అలాగే మెడిసిన్స్తో పాటుగా ఇవి కొన్ని రోజులు వాడితే ఆటోమేటిక్గా మీకు మంచి కంట్రోల్లో ఉంటుంది. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంది. ఈ ప్రాబ్లం వచ్చిందంటే మనకి బాడీలో కరెక్ట్ సప్లిమెంట్స్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఇంట్లో మంచిగా ఆకుకూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, హెల్తీగా ఉండేవి తీసుకోండి. తర్వాత ఫ్రూట్స్ని ఎక్కువ తింటూ ఉండండి, ఆకుకూరలు కూడా బాగా తింటూ ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. తర్వాత మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే కంపల్సరీ షేర్ చేయండి. చాలామంది లేడీస్ కంపల్సరీగా ఒక 70% థైరాయిడ్తో బాధపడుతున్నారండి. అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఏ పనులు చేసుకోక ఈజీగా తొందరగా కలిసిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ నేను పైన నా ఫోన్ నెంబర్ పెడతాను. మీకు ఇష్టం ఉంటే కంపల్సరీగా మీకు వాడటానికి ఇష్టం అనిపిస్తే ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. కంపల్సరీ నేనే మీకు మంచి సొల్యూషన్ ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను.